ఉండడం వల్ల ఒక 10-15 నిమిషాలు మాత్రమే పర్ఫామ్ చేశారు. కానీ వాళ్ళు మోస్ట్ రీసెంట్ టైమ్స్లో 7 గంటల వరకు కూడా కంటిన్యూస్గా పర్ఫామ్ చేసినటువంటివి ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ కేవలం ట్రైలర్లో వాళ్ళని చూసిన దానికే రీసెంట్ టైమ్స్లో అంబానీ గారి ఇంట్లో కూడా పర్ఫార్మెన్స్కి పిలిపించుకొని మరి వాళ్ళు అక్కడ పర్ఫామ్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ టీం, అందరికీ ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు వేదిక మీదకి మరొకసారి దయాకర్ రావు గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏఎం రత్నం గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. మరొకసారి డైరెక్టర్ జ్యోతికృష్ణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అలాగే డిఓపి సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తున్నాము. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రఘురామ కృష్ణరాజు గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రఘురామ కృష్ణరాజు గారు కేవలం రాజకీయాల్లో మాత్రమే కాకుండా అడపదడప మనకి అద్భుతమైనటువంటి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇస్తూ ఉంటారు. మోస్ట్ రీసెంట్గా తానాలో శ్రీకృష్ణదేవరాయగా కూడా వారు కనువిందు చేశారు. వారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు మినిస్టర్ ఫర్ టూరిజం అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కందుల దుర్గేష్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సార్. మీ బిజీ స్కెడ్యూల్స్ నుంచి టైం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు విచ్చేయడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మా మంత్రివర్యులు శ్రీ ఈశ్వర్ కాంద్రే గారికి సాదర స్వాగతం పలుకుతూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక వారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారిని సగౌరవంగా మరొకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కీరవాణి గారికి సాదర స్వాగతం. కీరవాణి గారు ఇచ్చేటువంటి పాటలు అలాగే బీట్స్ మనం జూలై 24న థియేటర్స్లో మరొకసారి ఎంజాయ్ చేయబోతూ ఉన్నాము. కీరవాణి గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. తనికెళ్ల భరణి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. భరణి గారు టు ప్లీజ్ కమ్ అవుట్ టు ద డేస్. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత శ్రీ విశ్వప్రసాద్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. త్వరలోనే రాజా సాబ్ సినిమాని మనకు అందించబోతున్నటువంటి ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. మైత్రి మూవీ మేకర్స్ రవి గారు అండ్ నవీన్ గారు పుష్ప సినిమాతో భారీ హిట్ని అందించినటువంటి వారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. టిప్స్ మ్యూజిక్ నుంచి రిప్రజెంటేటివ్ ఎవరినైనా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే బ్రహ్మానందం గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. బ్రహ్మానందం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నిధి అగర్వాల్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. నిధిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గణేష్ మాస్టర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రఘుబాబు గారు అయ్యప్ప గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సాగర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. రీసెంట్గా 100 మూవీ కూడా చేశారు వారు. సాగర్ గారికి శుభాకాంక్షలు చెప్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. విజన్ వివికే హౌసింగ్ విజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్రెజెంట్ బొకే టు పవన్ కళ్యాణ్ గారు. కాస్ట్యూమ్ డిజైనర్ ఐశ్వర్య గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. డ్రాగన్ ప్రకాష్ గారు, ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. రోహిన్ రెడ్డి గారు అండ్ శ్రీనివాస్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇక ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి మీరు రావాల్సిందే సార్. వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ పదవులు గెలవడం కన్నా ప్రజల మనస్సు గెలవడమే మిన్న అని తెలిసినటువంటి నాయకుడు, పూలదండల కన్నా మట్టి వాసనే ఎక్కువగా గుబాళిస్తుంది అని నమ్మినటువంటి నాయకుడు, మనందరికీ ఇష్టమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లుగా మనకి కనిపించబోతున్నటువంటి ఈ తరుణంలో వారికి శుభాకాంక్షలతో వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. A very hearty welcome to our power star.
మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ఆయన మాట్లాడతారు, ఒక్క నిమిషం. బాబా ఆగరా బాబా, సరే ఆగండి ఒక్క నిమిషం. కళ్యాణ్ గారి గురించో చెప్తాం. సినిమా రిలీజ్కు ముందే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఔరంగజేబు లాంటి వ్యక్తిని జయించడంలో ప్రముఖ పాత్ర వహించి ఇప్పుడు రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్లో ఆ హరిహర వీరబల్లు పాత్రలో ఆయన శివాజీ కలలు గన్న సామ్రాజ్య స్థాపన కోసం ఏం చేశారో చూడబోతున్నాం. ఆయన కెపాసిటీ ఏంటో చూపెట్టి ఇప్పుడు సినిమాలో ఆయన స్టామినాని చూడటానికి 24 ఎప్పుడు తెల్లారుతుందా అని మీ అందరితో పాటు నేను కూడా చూస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక ఆవేశం, ఉద్వేగం. ఈజ్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్. నటుడిగా కన్నా ఒక వ్యక్తిగా ఎంతో ఉన్నతమైన వ్యక్తి. ఇక ఏం రత్నం గారు స్కైలాబ్ వచ్చి మీద పడుతుందన్న ఆ పన్నెవన్ రాజు గారు మనకు ఇబ్బంది లేదు అని అంత ధైర్యం ఉన్న వ్యక్తి. ఎన్నో హిట్ సినిమాలు తీసిన వ్యక్తి. ఇప్పుడు కళ్యాణ్ గారితో ఒక సంచలనాన్ని సృష్టించడానికి ముందుకు వస్తున్నారు. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అశేష అభిమాన జన సందోహంతో, అద్భుతమైనటువంటి మాస్ ఫాలోయింగ్తో, అగ్రశ్రేణి కథానాయకునిగా ఒక పక్కన,